హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ టెక్నికల్ అసిస్టెంట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలక్షన్ అయితే చేస్తున్నారు. 54,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చివరి వరకు చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైకే మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి టెక్నికల్ స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి రీసెంట్లీగానే అయితే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు అంటే జూన్ 6 లోపు మనము ఈ యొక్క జాబ్స్కి అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి బేసిక్ పే ఎంత ఉంటుంది, అలాగే ఎంత సాలరీ వస్తుంది, ఏజ్ లిమిట్కి సంబంధించి వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. లెవెల్ 6 ప్రకారం మీకు బేసిక్ పేనే 35,400 నుంచి 1,12,400 వరకు బేసిక్ పే ఉంటుంది. సో ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. సో దీంతోపాటు మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ ఉంటాయి. అందులో డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ అని, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఈ విధంగా చాలా ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మనకి స్టార్టింగే 56,000 వరకు కూడా మీరు సాలరీ అనేది పొందొచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఏజ్ 18 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు జనరల్ ఓసీ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి మనకి జనరల్ కేటగిరీ, ఓబీసీ ఇలా మనకి దాదాపు అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ సంస్థ వాళ్ళు ఏంటి అంటే ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చేయడానికి సంబంధించి ప్రజెంట్ టెక్నికల్ స్టాఫ్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో చాలా మంచి అవకాశం, మీకు స్టార్టింగ్లోనే మంచి సాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో కూడా మీకు ఇంటర్వ్యూ అయితే లేదు. సో చాలామంది ఏంటంటే ఎగ్జామినేషన్ రాస్తారు. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఇంటర్వ్యూ దగ్గర అయితే పోతూ ఉంటుంది జాబ్ అనేది. అయితే ఇక్కడ మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే లేదు ఈ రిక్రూట్మెంట్కి. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఏంటి అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మిమ్మల్ని సెలక్షన్ చేస్తున్నారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. అయితే ఎవరైతే ఎగ్జామినేషన్ పాస్ అవుతారో మీకు థియరీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో టోటల్గా 3 పేపర్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి మీకు డీటెయిల్గా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా చెప్తాను. సో దానికంటే ముందుగా మనం ఇక్కడ పోస్టుల వారీగా మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో వీటికి ఇక్కడ మనకి వివిధ రకాల క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది మీరు ఏ పోస్ట్కి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో నోటిఫికేషన్లో పోస్ట్ కోడ్ అనేది ఇచ్చారు. అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ రిజర్వేషన్లో ఆ యొక్క వేకెన్సీ ఉంది, క్వాలిఫికేషన్ ఏముండాలి, అలాగే మీరు ఏం వర్క్ చేయాలి, ఆ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ TA1 అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది పోస్ట్ కోడ్ అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ మినిమం మీరు 60% మార్కులతో బీఎస్సీ ఐటీ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీసీఏ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటు అట్లీస్ట్ మీరు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు ఆ సంబంధిత విభాగంలో.
సో దానికి సంబంధించి మీరు ఏం వర్క్ చేయాలి, జాబ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఇక్కడ TA2 అని చెప్పేసి ఉంది. సో దీనికి సంబంధించి ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ అనేది మెన్షన్ చేశారు. ఈ యొక్క పోస్టులకు ఎవరు అప్లై చేయొచ్చు అంటే లైఫ్ సైన్సెస్ కానీ లేదా జువాలజీ, యానిమల్ సైన్స్, యానిమల్ జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ. సో వీటికి సంబంధించి మీరు మినిమం 60% మార్కులతో ఆ యొక్క డిగ్రీ పాస్ అయి ఉండి 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ మనకి 60% మార్కులతో ఇక క్వాలిఫికేషన్ ఉండి అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇన్ కేస్ మీరు ఒకవేళ డిప్లొమా అభ్యర్థులు అయితే సో డిప్లొమా వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీకి సంబంధించి మీరు 3 years ఫుల్ టైం డిప్లొమా అనేది చేసి ఉండాలి. దాంతోపాటు ఇక్కడ డిప్లొమా వాళ్ళకైతే 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అయితే జరిగింది. ఇక్కడ మీకు కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఆ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో లేదు అంటే కంప్యూటర్ సైన్స్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి కానీ మీరు ఆ యొక్క డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేదు అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ టెక్నాలజీ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి బీఎస్సీ డిగ్రీ చేస్తుండే మినిమం మీరు 60% మార్కులతో డిగ్రీ చేస్తుండే అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే బీఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది ఉంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారిగా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏంటి అంటే మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది కదా, ఇందులో మీకు ఏంటి అంటే ఫస్ట్ థియరీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ థియరీ టెస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. దాని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 200 క్వశ్చన్స్కి సంబంధించి 3 hours అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి 3 papers అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి 1 hour ఉంటుంది. ఇందులో నెగటివ్ విధానం ఉండదు. పేపర్ 2 వచ్చేసి 30 minutes ఉంటుంది. ఇందులో ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 mark డిడక్ట్ చేస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks. పేపర్ 3 వచ్చేసి 90 minutes ఉంటుంది. ఇది కూడా సేమ్ 3 marks కరెక్ట్ ఆన్సర్కి, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 mark అనేది డిడక్ట్ చేస్తారు. ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో భాగంగా ఇక్కడ ఏదైతే యొక్క ఎగ్జామినేషన్ ఉందో టోటల్గా మనకి 200 క్వశ్చన్స్ అన్నాను కదా, ఇందులో మనకి డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఆ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది మీరు అప్లై చేసుకున్న పోస్ట్ని బట్టి. పేపర్ 1లోనేమో మెంటల్ అబిలిటీ టెస్ట్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్, రీజనింగ్ అన్నీ కూడా మనకి అడగడం జరుగుతుంది. పేపర్ 2లోనేమో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. పేపర్ 3 వచ్చేసి మాత్రం సో ఇది డిఫరెంట్గా ఉంటుంది, అందరికీ సేమ్ ఉండదు. మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తారో మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా దాన్ని బట్టి మీకు ఇక్కడ కన్సర్నడ్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టినటువంటి వాళ్ళకి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టేసి డైరెక్ట్గా థియరీ టెస్ట్ పెట్టేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి అవ్వచ్చు, సిలబస్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే SC ST అలాగే PWD ఉమెన్ క్యాండిడేట్స్ ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి CSIR కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు జోర్హాట్లోనే ఫస్ట్ పోస్టింగ్ ఇస్తారు. తర్వాత మనము ఆల్ ఇండియా అయితే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం సో ఇక వేకెన్సీస్కి వీలైనంత తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.